శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. జీవితంలో ఎన్నో కష్టాలు, ఆటంకాలు, అప్పులు, అనారోగ్యాలు, సంతాన సమస్యలు, ఉద్యోగ ఇబ్బందులు, కోర్టు కేసులు, వ్యాపార నష్టాలు ఇలా ఎన్నో బాధలు మనిషిని వెంటాడుతూ ఉంటాయి. అలాంటి ప్రతి సంకటాన్ని తొలగించే పవిత్రమైన వ్రతమే సంకష్టహర చతుర్థి వ్రతం. ఈరోజు నేను మీకు సంకష్టహర చతుర్థి యొక్క సంపూర్ణ పూజా విధానం, అనంతరం ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన 2 మహిమాన్వితమైన కథలు, ఇంద్రుడి యొక్క కథ మరియు కృతుడి కథ వివరంగా చెప్పబోతున్నాను. ఈ కథలను భక్తితో వింటే గణపతి బప్ప అనుగ్రహం లభించి విఘ్నాలు తొలగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు తప్పకుండా వినండి. సంకష్టహర చతుర్థి మహిమ. ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థిని సంకష్టహర చతుర్థి అంటారు. సంకటాలను హరించేది కాబట్టి దీనిని సంకష్టహర చతుర్థి అని పేరు వచ్చింది. ఈరోజు గణపతిని పూజించడం వల్ల విఘ్నాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, విద్య, సంతానం, విజయాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున ఉపవాసం ఉండి చంద్రోదయం తర్వాత చంద్రునికి అర్ఘ్యం సమర్పించి గణపతి పూజ పూర్తి చేస్తారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి పూజ అనేది. ఎప్పుడు మనం డైలీ చేసుకునే నిత్య పూజలాగే చేసుకోవచ్చు అనమాట. మెయిన్ పూజకు కావాల్సిన సామాగ్రి వచ్చేసి గణపతి విగ్రహం లేదా చిత్రపటం, పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, గరిక తప్పకుండా ఉండాలండి. తమలపాకులు, వక్కలు, కొబ్బరికాయ, అరటి పండ్లు, పంచామృతం, దీపం, అగరబత్తులు, కర్పూరం. నైవేద్యం మీకు వీలైనట్టుగా మీరు చేయగలిస్తే ఉండాలి చేసుకోండి. మోదకాలు లేదా లడ్డూలు. ఇంట్లో ఏ ప్రసాదం చేసినా పర్వాలేదు, గణపతి ఏదైనా స్వీకరిస్తారు. అరటిపళ్ళు, బెల్లం ముక్క పెట్టినా సరిపోతుందండి. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రపరిచి రంగవల్లి వేయాలి. చిన్న పీటపై గణపతిని ప్రతిష్ఠించాలి. కలశం ఆనవాయి ఉన్న వాళ్ళు కలశం పెట్టుకోవచ్చండి. కలశం ఏర్పాటు చేసి మన గోత్రం, పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని సర్వ సంకట నివారణార్థం, కుటుంబ క్షేమార్థం, ఐశ్వర్య సిద్ధ్యర్థం, సంతానాభివృద్ధ్యర్థం, ఉద్యోగ వ్యాపార విజయార్థం శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోండి, సరిపోతుంది. మీకు ఏమైనా చాలా ఈజీగా చెప్పుకోవచ్చండి. సంకల్పం అనేది ఏ పూజకైనా ఖచ్చితంగా చెప్పుకుంటే ఆ దేవుళ్ళు మన యొక్క సంకల్పాన్ని విని మన కోరికల్ని స్వీకరిస్తారనమాట. గణపతి పూజ మీరు విగ్రహం పెట్టుకుంటారు, చిన్న పసుపు గణపతిని చేసుకుంటారు. మొదట ఆవాహనం చేస్తారు. ఆసనం సమర్పయామి అని చెప్పి అక్షింతలు వేయడం, పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, పంచామృత అభిషేకం, శుద్ధ జల స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, పూలు, గరిక సమర్పించాలి. గణపతికి గరిక అత్యంత ప్రీతికరమండి. సాధ్యమైతే 21 గరిక దళాలు సమర్పించండి. నైవేద్యం గణపతికి మోదకాలు అత్యంత ఇష్టమైనవన్నమాట. అవి లేకపోతే ఉండ్రాలు, లడ్డూలు లేదా బెల్లంతో చేసిన ఏ ప్రసాదమైనా సమర్పించవచ్చు. అనంతరం తాంబూలం, దక్షిణ నీరాజనం సమర్పించాలి. జపం ఓం గం గణపతియే నమః ఈ మంత్రాన్ని 21 సార్లు, 54 సార్లు లేదా 108 సార్లు జపించండి. చంద్రోదయం తర్వాత సంకష్టహర చతుర్థి పూజలో ముఖ్యమైన భాగం చంద్ర దర్శనం. చంద్రుడు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళి చంద్రునికి అర్ఘ్యం సమర్పించాలి. అనంతరం గణపతికి నమస్కరించి వ్రత కథ వినాలి లేదా చదవాలి. ఆ తర్వాత ప్రసాదం స్వీకరించి ఉపవాసం విరమించాలి. ఈ వ్రతం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే విఘ్నాలు తొలగుతాయి, అప్పుల బాధలు తగ్గుతాయి, సంతాన సౌభాగ్యం కలుగుతుంది, విద్యలో విజయం లభిస్తుంది, ఉద్యోగం, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, కుటుంబంలో శాంతి నెలకొంటుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, గణపతి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక్కడితో పూజా విధానం పూర్తవుతుందండి. చాలా సింపుల్గా, తేలికగా చేసుకోవచ్చు ఈ పూజా విధానం అనేది. సంకష్టహర చతుర్థి వ్రత కథ. ఇంద్రుడి కథ. ఓం శ్రీ గణేశాయ నమః. అప్పుడు
స్వర్గలోకంలో దేవేంద్రుడు మహావైభవంతో దేవతలను పాలించేవాడు. అతని సభలో దేవతలు, గంధర్వులు, అప్సరసలు, ఋషులు సేవలందించేవారు. ఇంద్రుడు తన పరాక్రమం, సంపద, అధికారంపై ఎంతో గర్వంతో ఉండేవాడు. ఒకరోజు మహా తపస్సు చేసిన ఒక మహర్షి స్వర్గానికి విచ్చేశారు. ఇంద్రుడు సభలో ఉండగా అందరూ మహర్షికి గౌరవంగా లేచి నమస్కరించారు. కానీ అధికార మదంతో ఉన్న ఇంద్రుడు సరైన మర్యాద చూపలేదు. మహర్షి చిరునవ్వుతో, ఇంద్ర, అధికారం శాశ్వతం కాదు, వినయం లేని వైభవం ఎక్కువ కాలం నిలవదు అని హెచ్చరించారు. కానీ ఇంద్రుడు తన అహంకారాన్ని విడిచిపెట్టలేదు. అప్పుడు మహర్షి ఇలా శపించాడు: నీ తేజస్సు క్షీణిస్తుంది, నీ ఐశ్వర్యం దూరమవుతుంది, శత్రువుల భయం నిన్ను వెంటాడుతుంది. గణపతి అనుగ్రహం పొందే వరకు నీ సంకటాలు తొలగవు. శాపం ప్రభావంతో ఇంద్రుని కిరీటం కాంతి కోల్పోయింది. దేవతల బలం తగ్గిపోయింది. అసురులు స్వర్గంపై దాడి చేయసాగారు. వర్షాలు సకాలంలో కురవలేదు. యజ్ఞాలు నిలిచిపోయాయి. 3 లోకాలలో కల్లోలం నెలకొంది. దుఃఖంతో ఇంద్రుడు తన గురువైన బృహస్పతిని ఆశ్రయించి, గురుదేవా, నా కష్టాలకు విముక్తి మార్గం చెప్పండి అని వేడుకున్నాడు. బృహస్పతి ధ్యానించి ఇలా చెప్పాడు: దేవేంద్ర, ప్రతి సంకటాన్ని తొలగించగలిగే వ్రతం సంకష్టహర చతుర్థి. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి గణపతిని ప్రార్థించు, నీ శాపం తొలగుతుంది. ఇంద్రుడు వెంటనే సంకల్పం చేశాడు. చతుర్థి రోజున ఉపవాసం ఉండి గణపతిని పసుపు, కుంకుమ, గరిక, ఎర్రని పుష్పాలు, మోదకాలతో భక్తిపూర్వకంగా పూజించాడు. ఓం గం గణపతియే నమః మంత్రాన్ని 108 సార్లు జపించాడు. చంద్రోదయం తర్వాత చంద్రునికి అర్ఘ్యం సమర్పించి గణపతి వ్రత కథను శ్రద్ధగా విన్నాడు. ఆ రాత్రి గణపతి స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా అన్నారు: ఇంద్ర, అహంకారమే నీ పతనానికి కారణం, వినయమే నిజమైన అలంకారం. నీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాను, ఇక నీ సంకటాలు తొలగిపోతాయి. మరుసటి రోజు నుండి ఇంద్రుని తేజస్సు తిరిగి పెరిగింది. దేవతల శక్తి పునరుద్ధరించబడింది. అసురులు ఓడిపోయారు. స్వర్గలోకం మళ్ళీ శాంతిని పొందింది. ఇంద్రుడు మహర్షిని కలిసి క్షమాపణ కోరాడు. మహర్షి సంతోషించి శాపాన్ని పూర్తిగా ఉపసంహరించాడు. సంకష్టహర చతుర్థి వ్రత కథ. ఈ కథ విన్న వారికి కష్టాలు తొలగిపోయి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అంత శక్తివంతమైన వ్రత కథ ఇది. పూర్వం మధ్య దేశంలో సూరసేనుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. సద్గుణవంతుడు, పరాక్రమవంతుడు అయిన ఆ మహారాజు ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. అతని భార్య మహాపతివ్రత, సౌందర్యవతి. ఒకనాడు సూరసేనుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా ఆకాశంలో వెళ్తున్న ఒక విమానం కనిపించింది. దివ్యమైన కాంతితో ప్రకాశిస్తున్న ఆ విమానంలోంచి ఒక మధురమైన గానం అతడికి వినిపించింది. ఆ గానం ఎవరిదో కనుక్కొని రమ్మని తన దూతల్ని పంపించాడు. వారు అక్కడికి వెళ్ళేసరికి హఠాత్తుగా ఆ విమానం నేలకూలింది. దూతలు తిరిగి వచ్చి ఆ విషయాన్ని రాజుకు తెలియజేశారు. సూరసేనుడు వెంటనే మంత్రులను వెంటబెట్టుకుని విమానం కూలిన ప్రాంతానికి వెళ్ళాడు. ఆ విమానంలో దేవరాజు ఇంద్రుడు, అతని పరివారము ఉన్నారు. వారిని చూసి ఆశ్చర్యపోయాడు. రథం దిగి వారిని భక్తితో నమస్కరించి, దేవేంద్ర, అమరలోకాధిపతివైన నీ దర్శనం భూలోకవాసులకు కలగడం ఎంతో దుర్లభం. మీలాంటి మహాపురుషుల దర్శనంతో మా రాజ్యం ఎంతో పావనమయ్యింది. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మీలాంటి దేవరాజుల యొక్క దర్శనం మాకు లభించదు. ఇంతకీ దేవేంద్ర, మీ విమానం ఇక్కడ కూలిపోవడానికి కారణం ఏమిటి?
చెప్పదగినటువంటి విషయాలు అయితే చెప్పండి అంటూ వినయంగా అడుగుతాడు. అందుకు దేవేంద్రుడు, సూరసేన, మా విమానం నీ నగరం మీదకి రాగానే కుష్ఠవ్యాధిగ్రస్తుడైన ఒక మహాపాపి చూపు మా విమానం మీద పడింది. అందుకే ఇది నేలకూలింది అని అన్నాడు. అప్పుడు సూరసేన మహారాజు ఇంద్రుడితో, దేవేంద్ర, మీరు నా రాజ్యంలోని పౌరుడి కారణంగా విమానం కూలిపోయి ఇక్కడ నిలిచిపోయారు. మీ విమానం తిరిగి పైకి ఎగరడానికి తగిన సహాయం చేయడం నా బాధ్యత కనుక నేనేం చేస్తే మీ కార్యం నెరవేరుతుందో తెలియజేయండి అని ప్రార్థించాడు. అందుకు దేవేంద్రుడు, మహారాజా, మీ నగరంలో ఎంతో గొప్పదైన సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే అలాంటి మహానుభావులు 1 సంవత్సరం పాటు తాము ఆచరించిన వ్రత ఫలితాన్ని దారబోయాలి. అప్పుడే మా విమానం పైకి ఎగరగలుగుతుంది. అలా కాక విమానం ఎగరడానికి మరొక మార్గం లేదు అని చెప్తాడు. ఇంద్రుడు మాటలు విన్న సురసేన మహారాజు, దేవేంద్ర, తమరు చెప్పిన వాడిని తప్పకుండా పిలిపిస్తాను. ఇప్పుడు మీరు చెప్పిన సంకష్టహర చతుర్దశి వ్రతాన్ని ఎలా ఆచరించాలి? దానివల్ల ఎలాంటి పుణ్యం లభిస్తుంది? ఈ వ్రతంలో పూజింపబడే దేవుడు ఎవరు? ఇంతకు ముందు ఎవరి వ్రతాన్ని ఆచరించారు? వారికి ఎలాంటి పుణ్య ఫలితాలు కలిగాయి? దయచేసి అవన్నీ వివరించి పుణ్యం కట్టుకోండి అని వేడుకోగా ఆయన ఇలా చెప్పడం ప్రారంభించారు. సూరసేన, పూర్వం కృతవీరుడని మహారాజు ఉండేవాడు. అతను అమిత బల పరాక్రమవంతుడు, సకల సద్గుణవంతుడు. ఎన్నో యజ్ఞయాగాలు నిర్వహించి విరివిగా ఎన్నో దాన ధర్మాలు చేసిన మంచివాడు. సత్యవాది, ఇంద్రియాలను అధీనంలో ఉంచుకున్న సత్పురుషుడు. నిత్యం దేవతలని పూజిస్తూ అతిథులను సేవిస్తూ ఉండడం అతడికి ఇష్టమైన పని. చతురంగ బల సమేతుడైన కృతవీరుడు నిత్యము 12,000 మంది విప్రుడితో సహపత్తి భోజనం చేసేవాడు. అలాంటి ఆ మహారాజుకి సుగంధి అని ఒక భార్య ఉంది. ఆమె మహాపతివ్రత, సుగుణవతి, అతిలోక సౌందర్యవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన పడతి. అయితే ఆ పుణ్య దంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చేసిన ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీరుడు ఒకనాడు తమ మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సముచిత ప్రదేశంలో నారవస్త్రాలు ధరించి కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో అహంకారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్ని భుజిస్తూ తన తపస్సుని కొనసాగిస్తున్నాడు. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ అరణ్య ప్రాంతం మీద నుంచి వెళ్తుండగా క్రింద కృతవీరుడు తపస్సు చేస్తూ కనిపించాడు. ఎవరో చూద్దామనుకుని కిందకు దిగిన ఆయనకి చిక్కి శల్యమైన కృతవీరుడు కనిపించాడు. ఆయనకు ఎంతో జాలి కలిగింది. వెంటనే అక్కడి నుంచి పితృలోకానికి వెళ్ళి కృతవీరుడి తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధలను చెప్పి వెళ్ళిపోయాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీరుని తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖునికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మప్రభువు, ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేసినవాడు, ప్రజల్ని కన్న బిడ్డల వలె చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటి? అతడు ఏ పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి
అతనికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి. దానిని నా కుమారుడికి తెలియజేస్తాను అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుని తండ్రితో అతడి కుమారుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు. భక్త, పూర్వం నీ కుమారుడు రాజ్యం చేస్తున్న నగరంలోని సాముడు అని ఒక పంచముడు ఉండేవాడు. అతను కడు దుర్మార్గుడు. అతన్ని చూస్తేనే పుణ్యకర్మలన్నీ కూడా నశించిపోయేవి. ఒకనాడు ఆ చండాలుడు ధనకాంక్షతో దారి కాసి 12 మంది బ్రాహ్మణులను చంపి వారి దగ్గరున్న సంపదనంతా దోచుకున్నాడు. దోచిన సొత్తంతా తీసుకుని నెమ్మదిగా ఆ సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘ బహుళ చతుర్దశి చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేశ గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. కొడుకు బయటకు వచ్చి తండ్రి దోచిన సొత్తులు పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఇద్దరూ కలిసి కడుపు నిండా భోజనం చేశారు. కొన్నాళ్లకి సాముడు మరణించాడు. సాముడు పరమపాపి అయినప్పటికీ అతన్ని తీసుకుని వెళ్ళడానికి వినాయక లోకం నుంచి దూతలు వచ్చారు. కారణం ఏమిటంటే, పూర్వం సాముడు మాఘ బహుళ చవితి నాడు దొంగతనం చేసే యావలో పొద్దున్నుంచి ఏమీ తినకపోవడం, సంధ్యా సమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేశ అని పిలవడం, కొడుకుతో కలిసి గణేశ ప్రసాదాన్ని తినడం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది. పైగా ఆ రోజు గణేశునికి ప్రీతికరమైన తిథి కూడా. అందుకే అతనికి స్వామివారి అనుగ్రహం లభించింది. ఆ విధంగా దూతలు తెచ్చిన విమానం ఎక్కి సాముడు గణేశ లోకానికి చేరుకున్నాడు. కొంతకాలం గడిచాక ఆ సాముడే భూలోకంలో కృతవీరుడని పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు. అయితే ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో విప్రులను వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుందని చెప్పాడు. ఆ మాటలు విన్న కృతవీరుని తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది. అయితే దాన్ని పోగొట్టే మార్గం ఏదైనా ఉంటే సెలవియ్యండి. అది ఎంత కష్టమైనా సరే అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది, కోరిన కోర్కెలు తీర్చేది అయిన శ్రీ గణేశ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని కనుక ఆచరిస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఆ వ్రతాన్ని ఎలా చేయాలో చెబుతాను విను అని అన్నాడు. మాఘమాసంలో వచ్చే బహుళ పక్షంలో మంగళవారం నాడు చతుర్దశి తిథి కూడా కలిసి ఉన్న రోజు ఈ వ్రతం ఆచరించాలి. ఆ రోజు సాయంత్రం చంద్రోదయ సమయంలో ఆ వ్రతాన్ని ప్రారంభించాలి. ఆ రోజు ఉదయం స్నాన సంధ్యాది అనుష్ఠానాలన్నీ పూర్తి చేసుకుని గణపతి ఏకాక్షర మంత్రాన్ని కానీ, షడాక్షర మంత్రాన్ని కానీ, గణేశాయ నమః అనే మంత్రాన్ని కానీ యథాశక్తిగా జపించాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి. ఆ రోజు సాయంత్రం తెల్ల నువ్వుల పిండి, ఉసిరికాయ రసంతో తయారు చేసిన పదార్థంతో నలుగు పెట్టుకుని స్నానం చేయాలి. తరువాత కనీసం 116 లేక 108 సార్లు గణపతి ఏకాక్షరి, షడాక్షరి లేక గణనాత్వ అనే వైదిక మంత్రాన్ని జపించాలి. ఇలా జపం పూర్తి చేసిన తర్వాత వరప్రదాయుడైన ఆ గణేశ్వరుణ్ణి షోడశోపచారాలతో పూజించాలి. నివేదనగా స్వామివారికి ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకము, అరిసెలు, పూర్ణాలు, బూరెలు, పరమాన్నం, పులిహోర, చక్కెర పొంగలి, కట్టు పొంగలి లాంటివి శక్తి కొలది సమర్పించాలి. 21 రకాల ఫలాలని, 21 దూర్వాంకురాలని, దక్షిణ తాంబూలాలని స్వామివారికి సమర్పించాలి.
చంద్రోదయం నాటికి వివిధ రకాల పుష్పాలతో గణేశ్వరుణ్ణి అందంగా అలంకరించాలి. చంద్రోదయం కాగానే ముందుగా గణేశునికి మూల మంత్రాలతోనూ, తర్వాత చంద్రునికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అర్ఘ్యప్రదానం పూర్తయిన తరువాత స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అపరాధ క్షమాపణ కోరుకుని కనీసం 21 మంది విప్రులకి భోజనం పెట్టాలి. ఆ తరువాత గణేశుని వ్రతకథ విని తాను మౌనంగా స్వామి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా గణేష సంకీర్తనలు పాడుకుంటూ జాగరణ చేయాలి. ఈ విధంగా గణేష చతుర్దశి వ్రతాన్ని నియమపూర్వకంగా 1 సంవత్సరం కాలం పాటు ఆచరిస్తే ఆ చేసిన వాడి సకల పాపాలు నశిస్తాయి. అతని కోరికలు అన్నీ తీరుతాయి. సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. సకల దోషాలు, సకల కష్టాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయి. శత్రువుల బాధలు ఉండవు. వ్రత నియమాలు నమ్మి జమ్మి చెట్టు మొదట్లో కూర్చుని ఈ వ్రతాన్ని ఆచరించడం శుభప్రదం. ఈ విధమైన నియమాలతో వ్రతం చేసిన వారు పుట్టుగుడ్డి, మూగ, చెవిటివాడైనప్పటికీ అతడు ఆ దోషాలన్నీ పోగొట్టుకోగలుగుతాడు. రాజ్యం కోల్పోయిన రాజులు తిరిగి తమ రాజ్యాన్ని సాధిస్తారు. నియమపూర్వకంగా వ్రతాన్ని ఆచరిస్తే సకల సిద్ధులు కలుగుతాయని బ్రహ్మదేవుడు కృతవీరుని తండ్రికి గణేష చతుర్దశి వ్రతాన్ని వివరించాడు. ఇదంతా విన్న కృతవీరుని తండ్రి ఆనందంతో బ్రహ్మదేవునికి ఎన్నో నమస్కారాలు తెలియజేసుకుని అక్కడ నుంచి భూలోకంలో తన మందిరంలో నిద్రపోతున్న తన కుమారుడికి కలలో కనిపించి ఈ విషయాలన్నీ బోధించాడు. కృతవీరుడు కలలో తన తండ్రి కనిపించినందుకు ఎంతో సంతోషించి మర్నాడు ఉదయం నిద్ర లేవగానే తన మంత్రులని, పురోహితులని పిలిపించాడు. వారందరితో కలిసి తన తండ్రి గారు కల్పించిన విషయాన్ని, పుత్ర సంతానం కోసం తాను ఆచరించవలసిన సంకష్టహర గణేష చతుర్దశి వ్రతం గురించి వారికి తెలియజేస్తాడు. అది విన్న వారంతా ఎంతో సంతోషించి చతుర్దశి వ్రతాన్ని వెంటనే చేయమని చెప్పారు. అందరి సలహాను అనుసరించి కృతవీరుడు మంగళవారం చతుర్దశి తిథి కలిసి వచ్చిన రోజు తన తండ్రి కలలో చెప్పిన విధంగా చంద్రోదయ సమయంలో గణపతిని విశేషంగా షోడశోపచారాలతో పూజించాడు. ఆ తరువాత 21 మంది విప్రులకి షటసోపేతంగా విందు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్లను సంతృప్తిపరిచాడు. గణేశుని పూజలో భాగంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన దుర్వాంకురాలను కూడా సమర్పించాడు. ఈ విధంగా కృతవీరుడు సంకష్టహర చతుర్థి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించి తాను సంతానాన్ని పొందడమే కాకుండా తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరి చేత కూడా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమపూర్వకంగా ప్రతివేళ ఆచరింపచేశాడు. కాబట్టి శూరసేన మహారాజా, విన్నావు కదా సంకష్టహర చతుర్థి మహిమ ఎంత గొప్పదో. ఈ వ్రత మహత్యం గురించి పూర్తిగా చెప్పడం సృష్టిలో ఎవరికీ సాధ్యం కాదు. సకల మానవాళ్ళకి మేలు కలిగించేటటువంటి ఈ వ్రతం కృతవీరుడి ద్వారా ఈ లోకానికి తీసుకురాబడింది. ఇది ఎంతో పవిత్రమైంది. ఈ వ్రతం గురించి స్మరిస్తే చాలు సకల పాపాలు నశించిపోతాయి. ఈ వ్రతాన్ని చేయడం వల్ల ధర్మరాజు యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యమును తిరిగి పొందాడు. ఇంద్రుడు ద్వారా గణేష చతుర్థి వ్రత మహాత్యాన్ని విన్న శూరసేన మహారాజు ఎంతో సంతోషిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.